నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలోని ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఆటోను ఢీకొన్న కారు. ఈ ప్రమాదంలో పుల్లారెడ్డి అజీమా మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నగరవనంలో 1,00,000 మొక్కలు నాటడమే లక్ష్యం. సత్తివేడు నియోజకవర్గంలోని బైరాజు కండ్రిగ వద్ద ఏర్పాటు చేసిన పర్యావరణ దినోత్సవంలో పాల్గొని మొక్కలు నాటిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలం. భూసేకరణలో రైతులకు అన్యాయం జరుగుతోంది. చెన్నైలో గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావును కలిసి తమ్మినపట్నంలోని భూసేకరణ సమస్యను విన్నవించిన రైతులు, నాయకులు. ఆకట్టుకున్న పండరీ భజన, చెక్క భజన కార్యక్రమాలు. మనుబోలు మండలం ముద్దుమూడి గ్రామంలో కొలువైన శ్రీ మాతమ్మ దేవాలయం వద్ద జరిగిన భజన కార్యక్రమాల్లో పాల్గొని తిలకించిన స్థానికులు. వారంతా కూలి పనులతో జీవనం సాగించేవారే. రోజులాగానే ఆటోల పనులకు బయలుదేరారు. సరదా మాటలతో సాగుతున్న వారి ప్రయాణంలో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను కారు ఢీకొనగా ఇద్దరు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలోని జలాయ నగరం ప్రాంతంలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలోని జలాయ నగరం సమీపంలో ఏఎస్ పేట క్రాస్ రోడ్ వద్ద నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను కారు ఢీకొనగా ఇద్దరు మృతి చెందారు. మరో 9 మంది గాయపడ్డారు. వెంకట్రావుపల్లికి చెందిన దగ్గుమాటి పుల్లారెడ్డి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటో నడుపుతారు. గురువారం ఉదయం తన స్నేహితుడికి అత్యవసర పని పడడంతో టీ ముస్తాపురంలో గ్రేటింగ్ పనులకు కూలీలను తరలించే బాధ్యత తీసుకున్నారు. ఆ క్రమంలోనే కూలీలను తీసుకుని బయలుదేరారు. ఏఎస్పేట కూడలి వద్దనున్న పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు దాటే క్రమంలో వాహనాలు రాలేదని ముందుకు కదిలారు. అంతలోనే బద్వేలు పైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో పుల్లారెడ్డి ఆటోలో నుండి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. అలాగే వెంకట్రావుపల్లికి చెందిన షేక్ అజీమా కూలీ పనులకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ప్రమాదంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. కారులో ప్రయాణిస్తున్న మరిపాడి ఎంపీపీ లక్ష్మీదేవి భర్త గంగవరపు శ్రీనివాసులు నాయుడు, వారి కుమారుడు గోవర్ధన్, వైకాపా నాయకుడు చంద్ర నారాయణ స్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారిద్దామనే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సత్తివేడు నియోజకవర్గంలోని బైరాజు కండ్రిగ వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన నగరవనంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే ఆదిమూలం పాల్గొని మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్యవేడు నియోజకవర్గంలోని బైరాజు కండ్రిగ వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన నగరవనంలో ప్రపంచ పర్యావరణ వేడుకలు జరిగాయి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, అటవీ ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని 5,000 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఈ నగరవనంలో రానున్న రోజుల్లో పాఠశాలలు ప్రారంభమైన రోజున ఒక్కొక్క పాఠశాల నుండి విద్యార్థులను పిలిపించి 1,00,000 మొక్కలు నాటే విధంగా కార్యాచరణ చేపడతామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి సిబ్బంది, చిన్నారి విద్యార్థులను పిలిపించి ఈ నగరవనంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే తిరుపతి జిల్లాలో సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలో బార్డరింగ్ టు శ్రీకాళహస్తి కాన్స్టిట్యుయెన్సీ, ఇక్కడ మనం నగరవనంలో ఇది ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందో డిగ్రేడెడ్ రిజర్వ్ ఫారెస్ట్ ని మనం ప్రాపర్ ఫారెస్ట్ ఏరియా చేసే భాగంగా ఈ రోజు ఇక్కడ మనం ప్లాంటేషన్ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఇదంతా కూడా సుమారుగా జిల్లా వారీగా మనం ఈ రోజు
5 లక్షల ప్లాంట్స్ని మన మొక్కల్ని మనం ఈరోజు నాటడానికి కార్యాచరణ తీసుకున్నాం. దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేస్తూ టీటీడీని, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి మెయిన్గా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎన్ఆర్జిఎస్, డిఆర్డిఏ, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, రేపు స్కూల్ స్టార్ట్ అయ్యాక కూడా ప్రతి ఒక్క స్కూల్ పరిధిలో, అంగన్వాడీ పరిధిలో సుమారుగా 1,00,000 మొక్కలు నాటడానికి కూడా మేము ప్లాన్స్ ఏర్పాట్లు చేసుకున్నాము. ఇదంతా కూడా చూసుకున్నట్టయితే మనము ఇప్పటికే ఫారెస్ట్ కవర్ పెంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. మన జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 34%, అంటే ఏఎస్ఆర్ జిల్లా తర్వాత మన జిల్లాలోనే అత్యధికంగా ఫారెస్ట్ కవర్ ఉంది, 34%. దాన్ని వచ్చే 4-5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇంకో 4-5% పెంచి 40% తీసుకునే విధంగా, 40% వచ్చే విధంగా చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక మెగా డ్రైవ్ సుమారుగా 5 లక్షల మొక్కల్ని మనం జిల్లా వ్యాప్తంగా నాటుతున్నాం. ప్రతి ఒక్క మండలానికి కూడా 12,000 మొక్కల్ని మనం సాప్లింగ్స్ సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ వాతావరణంలో మన జిల్లాలో పెరిగే మొక్కల్ని మీద ఫోకస్ చేస్తూ మనం చేసుకోవడం జరిగింది. తర్వాత వీటిని వాచ్ అండ్ వార్డు మెయింటెనెన్స్, ఎన్ఆర్జిఎస్లో కూడా టైఅప్ మనం చేసుకుంటాం. చిలుకూరు మండలంలోని తమ్మినపట్నం గ్రామ రెవెన్యూ పరిధిలో సిబిఐసి భూసేకరణలో తమకున్న సాగు భూమిని బీడు భూములుగా అధికారులు నిర్ణయించి తమకు అన్యాయం చేస్తున్నారని గూడూరు మాజీ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావుకు నాయకులు, బాధిత రైతులు విన్నవించారు. చెన్నైలో వారు వరప్రసాదరావును కలిశారు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేను కలిసిన వారిలో తమ్మినపట్నం రైతులు, సర్పంచ్ సుబ్రహ్మణ్యం, బూతు సుబ్రహ్మణ్యం, వరగలి ఎంపీటీసీ సభ్యులు కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. చిల్లకూరు మండలంలో ఉన్న తమ్మినపట్నం గ్రామం నుండి దానికి సంబంధించిన ఎంపీటీసీ కోటేశ్వరరావు గారు, అలాగే ఆ సర్పంచ్ సుబ్రహ్మణ్యం గారు నా దగ్గరికి వచ్చి వారితో పాటు గ్రామ పెద్దలు కూడా నా దగ్గరికి రావడం జరిగింది. ఇదివరలో కూడా వారికి ఈ విధంగా అన్యాయం జరిగింది, వాళ్ళకున్న కొద్ది భూములు కూడా ప్రభుత్వ భూములన్న ఉద్దేశంతో నష్టపరిహారం కూడా చెల్లించుకోకుండా ప్రభుత్వం వారు సిబిఐసికి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకుంటున్నారని చెప్పి నాకు చెప్పడంతో 2 సార్లు వాళ్ళని కలెక్టర్ గారి దగ్గరికి తిరుపతి తీసుకెళ్ళడం జరిగింది. వారికి నేను ఏం తెలియజేశానంటే, కలెక్టర్ గారికి ఈ విధంగా కొంతమందికి నేను నష్టపరిహారం ఇచ్చారు, కొంతమందికి నష్టపరిహారం ఇవ్వలేదు. నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదంటే వారు బీడు భూములుగా పెట్టుకున్నారు, అర్హత లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, అక్కడ ఉన్న వార్డు మెంబర్స్ అందరూ ఏం తెలియజేస్తారంటే, అది గత దశాబ్దాలుగా తాతల దగ్గర నుంచి కూడా ఆ ప్రభుత్వ భూములు వేరే సొంత భూములు లేకపోవడం వలన జీవనోపాధి కొరకు అవి వారు ఉపయోగించుకోవడం జరిగింది. అది వర్షాలు వచ్చినప్పుడు దానిలో పైరులు వేసుకోవడం జరిగింది. వర్షాలు లేనప్పుడు వేరే మార్గం లేదు కనుక, సొనకాలువలు కూడా ఇప్పుడు ఎండిపోయినాయి కనుక, బావిలు తవ్వించుకునే అవకాశం లేదు కనుక అది ఖాళీగా పెట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో చాలా చోట్ల కూడా జీడి చెట్లు కానివ్వండి, లేదా క్యాజురినా చెట్లు వేయించండి, యూకలిప్టస్ కానివ్వండి, నేరేడు కానివ్వండి, అలాగే తాడి చెట్లు, ఈత చెట్లు అన్నీ వేసుకుని దాని నుంచి వచ్చిన ఆ ఫలాలని ఉపయోగించుకునేటట్టుగా, అంటే దాని నుంచి వచ్చిన కాయలు, పళ్ళుని వాళ్ళ ప్లాట్ఫామ్ దగ్గర అన్నీ అమ్ముకుని దాని నుంచి జీవనోపాధి చేసుకుంటున్నారు అన్న పాయింట్ వారు తీసుకోలేదు. ఆ తర్వాత ఇప్పుడు సర్పంచ్ వాళ్ళు తీర్మానం చేసి నాకు ఏం తెలియజేశారంటే, దాదాపు 65 మంది వీళ్ళందరూ కూడా అనుభవించుకుంటున్నారు తరతరాలుగా, దశాబ్దాలుగా. అర్హత ఉంది, అయినప్పుడు కూడా ప్రభుత్వ భూముల్లో, ప్రభుత్వ రికార్డ్స్లో లేదు కనుక వారికి అర్హత, వాళ్ళని బీడు భూములుగా ప్రకటించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు కనుక వాళ్ళకి చాలా నష్టం జరిగింది. కనుక ఈరోజు నేను కలెక్టర్ గారికి గ్రామ పంచాయతీ తీర్మానంతో అక్కడ వీరు చేసిన సర్వే ప్రకారం దాంతోపాటు ఆ గ్రామంలో వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్తో పాటు నేను మళ్ళా కలెక్టర్ గారికి నేనేం తెలియజేస్తున్నానంటే, ఈ 61 మంది కూడా గ్రామ తీర్మానం ప్రకారము దశాబ్దాలుగా ఈ ప్రభుత్వ భూములు, సొంత భూములు లేవు కనుక వాళ్ళ జీవనోపాధి కొరకు ఉపయోగించుకుంటున్నారు. అయినప్పటికీ ఎన్నిసార్లు వాళ్ళు తెలియజేసినప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ రికార్డ్స్లో రాయలేదు. అది వాళ్ళ తప్పు.
వీళ్ళకి వాళ్ళు విఆర్ఓను ఒప్పించలేకపోయారు. అదే సమయంలో వాళ్ళు అనుభవించుకుంటున్నారు కనుక నష్టపరిహారం కావాల్సిన వారికి నష్టపరిహారం ప్రభుత్వ భూములకి ఇవ్వవలసిందే, మిగిలిన వాళ్ళకిలాగా వీళ్ళకి కూడా. లేకపోతే నా సలహా ప్రకారం ఏమిటంటే 1 ఏకరు ఉన్న వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే కంటే కూడా అది వాళ్ళకి 1,00,000 కోట్లు కొట్టేశావని నీ మీద 31 సిబిఐ ఈడీ కేసులు పెట్టారు. మరి నిన్ను దేంతో కొట్టాలి అంటూ టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గంజాయి రవాణా చేసినోడు చిన్నపిల్లోడా, ఆడబిడ్డలను రేప్ చేసినోడు చిన్నపిల్లోడా, కానిస్టేబుల్ ను హత్య చేయబడిన వాడు చిన్నపిల్లోడా, దొంగతనాలు చేసేవాడు చిన్నపిల్లోడా అంటూ ధ్వజమెత్తారు. అలాంటి వారిని వెనకేసుకొని రావడం సిగ్గుచేటు అని జగన్ పై ఆయన మండిపడ్డారు. పిల్లకాయలు ఎవరో వాళ్ళ ముగ్గురు పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లలు అని ఈ తిక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఒకడు 1 కేజీ గాంజాతో దొరికాడు. 1 కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడంట, చిన్న పిల్లోడు. ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు. అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు. ఒక ఆటో దొంగలిస్తే పట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు. వాళ్ళ కోసం మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలికి పోయి పరామర్శిస్తాడు. పరామర్శించింది కాకుండా చంద్రబాబు నాయుడుతో పోలస్తాడు. ఈ రోజు నేను అడుగుతున్నా, 1 సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి. ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు మారవా? ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియదా? గాంజాయి, అమ్మాయిల్ని రేపు, పోలీస్ కానిస్టేబుల్ హత్యా ప్రయత్నం చేస్తే వాళ్ళు చిన్న పిల్లకాయలు. నువ్వు ఈ రోజు నేను అడుగుతున్నా, అసలు నీకు సిగ్గుందా అని అడుగుతున్నా, కామన్ సెన్స్ ఉందా అని అడుగుతున్నా. అమ్మాయిల్ని రేప్ చేసిన వాళ్ళని, పోలీస్ స్టేషన్ లో చంపిన వాళ్ళని, పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని నువ్వు పోయి పరామర్శిస్తావా? అంటే ఒక విద్యార్థి మీద హత్యా ప్రయత్నం చేస్తే నువ్వు పరామర్శిస్తావా? ఇదేనా మీ వైసీపీ కార్యకర్తల విలువ? ఇదేనా మీ పార్టీ నేర్పించిన విలువలు? మీ కార్యకర్తలకి మీరు నేర్పించిన విలువలు ఇవ్వేనా? మళ్ళీ నువ్వు వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావా? అంటే మిగతా వైసీపీ కార్యకర్తలు కూడా ఇదే విధంగా ఉండాలని సూచిస్తున్నావా అని అడుగుతున్నాం. ఇదే విధంగా ఉండండి అని మీ కార్యకర్తలకి చెప్తున్నావా? నేను అదే విధంగా ఉండా కాబట్టి మీరు అదే విధంగా ఉండండి అని నువ్వు చెప్తున్నావా? నువ్వు ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి. ఇంకా ఎన్ని రోజులు నీ కేసులు ట్రయల్కి వచ్చేదానికి, ఎన్ని రోజులు నీకు ఈ కేసులు జరుగుతాయి? ఇప్పుడు 5,000 రోజులు జరిగినాయి. ఇంకా హౌ లాంగ్? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా ఎన్ని? 2,000 రోజుల, 3,000 రోజుల, 4,000 రోజుల, 10,000 రోజుల? ఎంతమంది హైకోర్టు జడ్జిలు మారారు? సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5,000 రోజుల్లో? నీకు సంబంధించిన నీ ట్రయల్ కోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5,000 రోజుల్లో? ఏం జరుగుతుందని అడుగుతున్నాం. నువ్వు మొగోడు అయితే కోర్టుకు పో, ఏ వాయిదా అడగను, వాయిదాలు వద్దు. 6 నెలల్లో నా కేసుకు తీర్పిండి అని అడుగు. కూటమి ప్రభుత్వం నీ వెనకుంటది ఈ విషయంలో. మేమందరం మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. నువ్వు మొగాడు అయితే రా, 6 నెలలు కోర్టులో తెలుసుకుంటాం. 6 నెలలు రోజు నేను కోర్టుకు వస్తా. నేను ఖాళీగా ఉన్నా, నాకు పని బాట లేదు, బెంగళూరు పోయే బదులు కోర్టుకు వస్తానని చెప్పు. నాకు ఇంక కేసులు వద్దు, అటో ఇటో తేల్చండి. పోలీసులు టీడీపీ రౌడీల్లా పనిచేస్తున్నారని డీజీపీ, ఐపీఎస్ లకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఒక మ్యానిపులేటర్ అని, వైఎస్ జగన్ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అని తెలిపారు. ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి లాగా ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న ప్రజానేత జగన్ అని కొనియాడారు. జగన్ ను అరెస్టు చేస్తామంటూ లీకులు ఇస్తున్నారని, కూటమి ప్రభుత్వం అనుకున్నా ఆయన అరెస్టు చేయలేరని అంబటి రాంబాబు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సీఎం గా ఉన్నప్పుడు ఆయన సీఎంఓలో పనిచేసినటువంటి 2 అధికారులని నువ్వు అరెస్ట్ చేశావు. అంతేకాదు, సీతారామాంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ ను అరెస్ట్ చేశావు. రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో A1 గా జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయిగా పెట్టారు. అరెస్ట్ చేస్తావా, అరెస్ట్ చేయవా, వి విల్ సీ లేటర్. నువ్వు అరెస్ట్ చేయాలి అనుకున్నా కూడా సాధ్యం కానటువంటి పరిస్థితులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, మరి మాట్లాడితే ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి మాస్ లీడర్. డైరెక్ట్ కనెక్షన్ విత్ పబ్లిక్, ఇస్ నాట్ ఎ మ్యానిపులేటర్. డైరెక్ట్ కనెక్షన్ విత్ పబ్లిక్, లైక్ ఇందిరాగాంధీ, లైక్ రాజశేఖర్ రెడ్డి, లైక్ ఎన్టీ రామారావు. లీడర్ అండ్ ఓటర్ మధ్యన కనెక్షన్, డైరెక్ట్ కనెక్షన్ ఉన్నటువంటి నాయకుడు. నీలాగా మ్యానిపులేటర్ కాదు. ఎవరైనా మిస్బిహేవ్ చేస్తున్నారని మేము అనుకుంటే మా లెవెల్లో
మాజీ మంత్రులని, మాజీ ఎమ్మెల్యేలని ఎవరికి ఇవ్వాలి? డీజీపీకి ఇవ్వాలి. ఆ డీజీపీ గారి పేరేంటి? హరీష్ కుమార్ గుప్తా గారు, ఐపీఎస్ ఆఫీసర్. సుమారు ఒక 50 సార్లు ఫోన్ చేశారు. ఇప్పుడన్నా కానీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ 2-3 నెలల్లో 50 సార్లు ఫోన్ చేశా. రింగ్ అయింది, కట్ అయింది. ఒక 25 సార్లు నుంచి అసలు రింగ్ కూడా కావట్లా. అంటే బ్లాక్ లో పెట్టేశాడు ఆయన మహానుభావుడు హరీష్ గుప్తా. మొన్న 3 సార్లు మెసేజ్ పెట్టా, మీకు కావాల్సింది చూపిస్తా. అయ్యా, వీ వాంట్ టు మీట్ యూ, ఎందుకంటే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మీకు మేము ఒక బృందంగా వచ్చి మేము మీకు విన్నవించుకోవాలి అంటే సమాధానం లేదు. డోంట్ కేర్ బస్. మేము చంద్రబాబు చెబితేనే మేము ఇస్తాం తప్ప మీ ఊరిని మీరు అడిగితే ఏమో అనే పద్ధతుల్లో ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి డీజీపీ గారు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఇక న్యాయస్థానాలు తప్ప మాకు గత్యంతరం లేదు. నేను 2 కంప్లైంట్స్ ఇచ్చి, సరే ఎస్పీ గారు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నారు పాపం, ఆయన ఆ ఇంటర్వ్యూ ఇస్తే ఎస్పీ గారిని వెళ్ళి కలుస్తున్నాం, ఆయనకి ఇస్తున్నాం. డీజీపీ గారికి కూడా ఇద్దామనేటువంటి ఉద్దేశంతో నేను వెళ్తే, నేను ప్రయత్నం చేస్తే ఆయన ఇవ్వట్లా. ఇది మే 7th పెట్టా. సార్ నమస్తే, దిస్ ఈజ్ అంబటి రాంబాబు, ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఏపీ. I want your appointment to give representation, sir. I am trying on phone number of this, but unfortunately. మనుబోలు మండలం మద్దుమూడి గ్రామంలో కొలువైన శ్రీ మాతమ్మ దేవాలయంలో 3 ఏళ్లకు ఒకసారి అమ్మవారికి అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే గురువారం రాత్రి ఆలయం వద్ద పండరీ భజన, చెక్క భజన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానికులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేశారు. ఈ భజనల్లో గురువులు మత్తేటి కృష్ణయ్య, డోల్ మాస్టర్ రమణయ్య, కంజరి ఆలుపూరు మస్తానయ్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
మనుబోలు మండలం కోదండరామాపురంలోని పిడూరు రోడ్డులో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి సాయిబాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా సూక్ష్మ కళాకారుడు ఆలూరు రాము ఆచారి రాధమ్మ వారి కుమారుడు చైతన్య వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలోని ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఆటోను ఢీకొన్న కారు. ఈ ప్రమాదంలో పుల్లారెడ్డి అజీమా మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నగరవనంలో 1,00,000 మొక్కలు నాటడమే లక్ష్యం. సత్తివేడు నియోజకవర్గంలోని బైరాజు కండ్రిగ వద్ద ఏర్పాటు చేసిన పర్యావరణ దినోత్సవంలో పాల్గొని మొక్కలు నాటిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, సత్తివేడి ఎమ్మెల్యే ఆదిమూలం. భూసేకరణలో రైతులకు అన్యాయం జరుగుతోంది. చెన్నైలో గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావును కలిసి తమ్మినపట్నంలోని భూసేకరణ సమస్యను విన్నవించిన రైతులు, నాయకులు. ఆకట్టుకున్న పండరీ భజన, చెక్క భజన కార్యక్రమాలు. మనుబోలు మండలం ముద్దుమూడి గ్రామంలో కొలువైన శ్రీ మాతమ్మ దేవాలయం వద్ద జరిగిన భజన కార్యక్రమాల్లో పాల్గొని తిలకించిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.